స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక వాక్య భాగాన్ని మనం ఈ రోజు ధ్యానం కొరకు చదువుకుందాం. సంఖ్యాకాండం పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వాక్యం. 23 సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వాక్యం. ఇదిగో దీవించుమని నాకు సెలవాయి, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. అందరికీ వచ్చాడు. రెండు చేతులు దేవునికి మహిమ చెప్పండి. యేసయ్యకి చెప్పినట్టుగా చెప్పండి. అంటే అన్ని విధాలుగా చెప్తారు మీరు. యేసయ్యకి ఒక విధంగా నేను అన్నాలే అనుకోలేదు, మీరు మార్చడం ఏంటి? ఒకసారి చెప్పండి. యేసయ్యకి చెప్పండి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంవత్సరం ఆఖరి ఆదివారం ప్రభు సన్నిధి ఎందుకో కొంచెం గుండెల్లో భారమై ఎక్కువ సమయం ఆరాధనలో మిమ్మల్ని నడిపించాను. ఆత్మదేవుడు ఆ విధంగా తీసుకెళ్ళాడు. ఆరాధనలో కూడా ఒక శ్రేష్టమైన వర్తమానం ఉంది. ఆ వర్తమానాన్ని మీరు గ్రహించగలిగితే ఆ వర్తమానంలో ఉన్న, ఆ ఆరాధనలో ఉన్న, ఆ పాటలో ఉన్న మేలులు, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క జయం, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం మీరు అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆరాధించుచున్న దేవుడు ఎవరయ్యా అంటే, బైబిల్లో ఒక వ్యక్తి పేరుంది. అతని పేరు యాకోబు. ఈ యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఆమేన్. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు. బైబిల్లో ఒక వ్యక్తి అడుక్కుంటూ తన బ్రతుకు కాలమును కొనసాగిస్తూ ఉన్నాడు. ఉదయం లేస్తే దేవుని ఆలయం దగ్గర మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుంటుంటాడు. మనుషుల ముఖాలు చూస్తాడు. వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందా, ఈరోజు వాళ్ళు ఏమైనా నాకు ఇస్తారా? ఉదయం లేస్తే అతని పని మనుషుల ముఖాలు చూడటమే. అయితే దేవుడు ఏం చేశాడయ్యానంటే, మనుషుల ముఖాలు చూస్తూ తన జీవితం అంతా కొనసాగించాలి అనుకున్నటువంటి అతని జీవితాన్ని నా దేవుడు మార్చేశాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. శృంగారమును దేవాలయం దగ్గర కూర్చున్న కుంటివాడి జీవితాన్ని, అడుక్కుంటున్నటువంటి అతని జీవితాన్ని మార్చేసి ఇక కష్టపడి పని చేసుకుని తన జీవితాన్ని మరి కొనసాగించుకోగలిగిన కృప దేవుడిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మార్చేశాడు. దేవుని ప్రజలను బాధ పెట్టడమే అతని తత్వం. దేవుని ప్రజలను ఎగతాళి చేయటమే అతని తత్వం, అతని బుద్ధి. అటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని యేసయ్య కొరకు ప్రాణము పెట్టినంతగా నా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం చివరి ఆదివారం పునరుత్థానపు దినములో నా దేవుడు మీకు ఇస్తున్న సందేశం ఏంటంటే, నా దేవుడు మార్చే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తిని మార్చుతాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ స్థితిగతులను మారుస్తాడు, నీ పాప స్వభావాన్ని మారుస్తాడు, నీ ఆరోగ్యాన్ని మారుస్తాడు. మార్చే దేవుడు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈ మాట ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా?
ఆయన మార్చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 2021లో కూడా ఈ పరిచర్యని నా దేవుడు ఆయన చిత్తానుసారముగా మార్చబోతూ ఉన్నాడు. గొప్ప చప్పట్లు కొట్టి ప్రవేశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళిన దేవుని బిడ్డలారా, నీ దేవుడు మార్చు దేవుడు, మార్చు దేవుడు, మారుస్తాడు ఆయన. నా దేవుడు రూత్ అన్నటువంటి యవ్వన బిడ్డ జీవితం, తన బ్రతుకంతా కూడా శాపం, శాపగ్రస్తమైన తరం అది, శాపగ్రస్తమైన వంశం అది. ఆ వంశం అంతా కూడా ఎప్పుడు శాపమే అనుభవిస్తూ ఉంటుంది, మోయాబు సంతతి. అటువంటి దేవుడు ఏం చేశాడయ్యా అనంటే, రూతుని శాపములో నుంచి మార్చి ఆశీర్వాదాల వైపు నడిపించాడు. హల్లెలూయా. ఎండిపోతున్న విధవరాలుగా ఉన్న తన జీవితాన్ని తిరిగి మరలా కళ్యాణము వైపు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు ప్రభువుకు ఇదిగో ప్రవక్తని యెషయా అంటాడు, ఆయన ఎవరయ్యా అంటే ఎండిన మొద్దుకు పుట్టిన చిగురు. ఆమేన్. హల్లెలూయా. ఎండిపోయిన మొద్దుకు పుట్టిన చిగురు యేసయ్య అంటే మార్చే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చినాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సందేశం ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే, బాలాకు అనేటువంటి ఒక మోయాబు రాజు బిలాము అనేటువంటి ఒక ప్రవక్తను పిలిచి ఏమంటాడంటే, ఈ భూమి మీద ఉన్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను నువ్వు శపించాలి. నువ్వు వాళ్ళను శపిస్తే నీకెంత కావాలో అంత డబ్బు ఇస్తాను, నీకేం కావాలో అది ఇస్తాను అని పిలిపించాడు. బిలాము కూడా వచ్చాడు. వచ్చి ఇప్పుడు దేవుని ప్రజల్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని ప్రజలను చూస్తున్నాడు. దేవుని ప్రజలను చూసి ఇప్పుడు ఆ మాట పలుకుతా ఉన్నాడు. మనం చదువుకున్న మూలవాక్యం చదవండి. దిగో దీవించుమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2020లో దేవుడు మీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం, దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దీవెన, దేవుడు మీకు ఇచ్చిన ప్రతి ఆస్తి, దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యం నా దేవుడు మార్చాడు. చప్పట్లు కొట్టి దేవుని అక్కడ మనం భయపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చివరి ఆదివారం దేవుడు నీకు ఇస్తున్న సందేశం ఏంటంటే, నువ్వు ఎంత మాత్రం కలవరపడవద్దు, నువ్వెంత మాత్రం భయపడవద్దు. నేను నీకు ఇచ్చింది ఎవడు మార్చలేడు. ఇదిగో నేను నీకు ఇచ్చింది ఎవడు తీసివేయలేడు. నేను నీకు ఇచ్చింది ఎవడు దానిని తీసుకోలేడు. హల్లెలూయా. బిలాము అదే అంటున్నాడు బాలాకుతో, దేవుడు ఇచ్చాడయ్యా వాళ్ళకి ఈ సంవత్సరంలో, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడయ్యా, దేవుడు వాళ్ళని వృద్ధి చేశాడయ్యా, దేవుడు వాళ్ళ కుటుంబాలు కట్టాడయ్యా, దేవుడు వాళ్ళని మార్చాడయ్యా, దేవుడు వాళ్ళని మంచి వాళ్ళుగా చేశాడయ్యా, దేవుడు వాళ్ళని రక్షణలోకి నడిపించాడయ్యా, దేవుడు వాళ్ళ మనోనేత్రాలు తెరిచాడయ్యా, దేవుడు వాళ్ళని ఒక మంచి బ్రతుకు వాళ్ళు జీవించడానికి దేవుడు మార్చాడయ్యా. నేను దాన్ని మార్చలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు.
అతను కష్టపడి తన మామ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. కష్టపడి పనిచేస్తూ ఉంటే మామ 10 సార్లు తన జీవితాన్ని మార్చాడు. మామ ఎన్నిసార్లు తన జీతం మార్చి బాధ పెట్టినా దేవుడిచ్చిన మాట దేవుడు మార్చలేదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2020 సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన, అది ఆత్మీయంగానైనా, అది బాహ్యంగానైనా, అది ఈ లోకపరంగా మిమ్మల్ని ఆశీర్వదించున్నా, ఆత్మీయంగా మిమ్మల్ని ఆశీర్వదించున్నా, దానిని ఎవడు ఎంత మాత్రమునో మార్చలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా వాక్యం చెప్తుంది. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడయ్యా, దేవుడు వాళ్ళని వృద్ధి చేశాడయ్యా, నేనే పాటి వాడిని నేను మార్చలేను అని బిలాము మాట్లాడుతూ ఉన్నాడు కదా. దేవుడు మార్చింది, దేవుడు ఆశీర్వదించింది ప్రవక్త బిలాము నేను మార్చలేను అంటున్నాడు. కానీ మార్చగలిగిన శక్తి దేవునికి ఉంది. అది ఈరోజు మీరు గుర్తు పెట్టుకోవాలి. చేతులతో ఒకసారి దేవుడికి మహిమ చెల్లించాలి. నేను ఎవడు మార్చలేడు, ఎవడు మార్చలేడు, ఎవడు మార్చలేడు, ఎవడు మార్చలేడు మీకు చెప్పాను. మీరు సంతోషించారు. నేను అంటున్నాను, మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, మీకు ఇచ్చిన దీవెనలను, మీకు ఇచ్చిన సకల సమృద్ధిని ఆయన ఇచ్చాడు. కానీ దానిని మార్చగలిగిన శక్తిమంతుడు నీ దేవుడు. అది ఆ మాట నువ్వు గుండెల్లో పెట్టుకుని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుకి పట్టం కట్టింది దేవుడే. సౌలును సింహాసనంలో కూర్చోబెట్టింది దేవుడే. అదొక చివరి గోత్రం, బెన్యామీను గోత్రం. ఎన్నిక లేని వాడు, యోగ్యత లేని వాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో చాలా అల్పమైన గోత్రం అది. సింహాసనంలో కూర్చోవటానికి వాళ్ళకి ఎంత మాత్రం యోగ్యత లేదు. అల్పమైన గోత్రం బెన్యామీను. అటువంటి అల్పమైన గోత్రాన్ని దేవుడు ఎన్నుకొని ఆ గోత్రంలో మొట్టమొదటిగా కీషు కుమారుడైన సౌలుని దేవుడు సింహాసనంలో కూర్చోబెట్టాడు. తనకు ఒక మంచి స్థితిని దేవుడు ఇచ్చాడు. తన బ్రతికే మారిపోయింది. అయితే విషయం ఏంటంటే, ఏ దేవుడు అతన్ని కూర్చోబెట్టాడో, దేవుడు అతన్ని ఆశీర్వదించాడో, అదే దేవుడు అతన్ని మరలా మార్చేశాడు. అతని స్థితిని మార్చేశాడు. దేవుని దగ్గర విచారణ చేసేవాడు దయ్యముల దగ్గరకు పోయి విచారణ చేసేవాడుగా మార్చేశాడు. ఎక్కడికి వెళ్ళినా జయం, 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 జయం. ఎక్కడికి వెళ్ళినా అనుకున్నది జరిగిపోతా ఉంది. అనుకున్నది అనుకున్నట్టుగా అన్ని సాగిపోతున్నాయి. కానీ ఇప్పుడు జరగట్లేదు, ఫెయిల్ అయిపోతున్నాయి. చేసింది దేవుడే, మార్చింది దేవుడే. గుర్తు పెట్టుకోవాలి, నీ దేవుడు మార్చే దేవుడు. హల్లెలూయా. ఆశీర్వాదం వైపైన మారుస్తాడు, శాపం వైపైన మారుస్తాడు. ఇది నువ్వు గుండెల్లో పెట్టుకోవాలి. ఏం చేయాలి? మనల్ని అంతగానో దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మారకూడదు అంటే, ఇది మన జీవితాల్లో నుంచి దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం, దీవెన నీ కుటుంబంలోనే మారకూడదు అంటే, ఇప్పుడు నీకున్న సంతోషం, నీకున్న సమాధానం, నీకున్న ఆరోగ్యం మారకూడదు అంటే, సౌలు జీవితంలో నుంచి 2 విషయాలు నేను మీకు చెప్తాను. ఒకటి అవిధేయత. అనండి ఒకసారి, చెప్పాలి జీవుగా. ఒకసారి దేవునికి మహిమ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఒకటి అవిధేయత, రెండు అసూయ. దేవునికి సంబంధించింది ఒక మాట వినాలి, మనుషులకు సంబంధించింది ఒక మాట. అవిధేయత దేవునికి సంబంధించింది సౌలు జీవితంలో, అసూయ మనుషులకు సంబంధించింది సౌలు జీవితంలో. అవిధేయత దేవునికి చూపాడు, అసూయ మనుషుల పట్ల ప్రవర్తించాడు. దేవునికి ఒక అవిధేయత, మనుషుల పట్ల ఒక పాపం. ఈ రెండు కార్యాలు అతని ఆశీర్వాదాన్ని మారేటట్టుగా చేశాయి. ఈ సంవత్సరం చివరి ఆదివారంలో ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎవడు మార్చలేడు. హల్లెలూయా. ఒకడు మార్చగలడు, ఇద్దరు మార్చగలరు. ఒకడు దేవుడు, రెండవది నువ్వే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి దేవుడు, రెండవది నువ్వే. శ్రేష్టమైన ఉన్నతమైన పరిచర్య 12 మంది అపోస్తులతో ఇస్కరియోతు యోధాకు దేవుడు ఇచ్చాడు. దాన్ని పాడు చేసుకుంది ఇస్కరియోతు యోధా. దేవుడు మార్చలేదు ఇస్కరియోతు యోధా, ఇస్కరియోతు యోధానే మార్చుకున్నాడు. తానే ఆ శ్రేష్టమైన సేవలో నుంచి తొలగాడు, తానే ఆ ఘనమైన పరిచర్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు, తానే ఆ యొక్క ఉన్నతమైన ఉపదేశంలో నుంచి, శ్రేష్టమైన సేవలో నుంచి, ఆయనతో ఉన్న నిత్య జీవంలో నుంచి తనకు తానే తప్పుకున్నాడు. దేవుడు మార్చలేదు. 12 మందిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, 12 మందిని ఏ విధంగా చేరదీస్తున్నాడో, 12 మందికి ఏమైతే బోధ చేస్తున్నాడో అలాగనే ఇస్కరియోతు యోధా పట్ల కూడా బిహేవ్ చేశాడు యేసయ్య. కానీ ఇస్కరియోతు యోధా వరకే మారాడు. అతను మారి అతను ఆ ఉన్నతమైన సేవని దూరం చేసుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలు మార్చాలి అంటే దేవుడిచ్చింది దేవుడే మార్చాలి ఒకటి, రెండవది నీకు నువ్వే మార్చుకోగలవు. సౌలు దేవునికి అవిధేయత చూపాడండి, అవిధేయత. అందును బట్టే దేవునికి మనసులో బాధ కలిగింది. ఈ సంవత్సరం అంతట్లో దేవుని మాటలు ఎన్నో నీ జీవితంలో తాకాయి. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు తన సేవకుడిని నిలబెట్టుకొని ఎన్నో విషయాలు మీతో మాట్లాడా, ఎన్నో పంచుకున్నాడు ఆయన. వాటన్నిటికీ మనము విధేయత చూపుతున్నామా లేదా పరీక్షించుకోవలసిన దినాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీనినే శుద్ధీకరణ అంటారు. నా దేవుడు కఠినుడు కాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు చివరి వరకు సమయం ఇస్తాడు. ఎంతవరకు అయ్యా అంటే ఆయన వచ్చేంత వరకు నీకు సమయం ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ కొరకు అయ్యా ఈ చట్టుని నరకవద్దు, అయ్యా ఈ కుటుంబాన్ని మార్చవద్దు, ఈ కుటుంబాన్ని తొలగించవద్దు, ఈ కుటుంబాన్ని కాపాడు 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 అనే తోటమాలిని కోసం ఉన్నాడు. ఆ తోటమాలిని బట్టి నా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు వర్తమానం ఏంటంటే ఆ అవిధేయత చూపిన సందర్భాలు నా దేవుడు జ్ఞాపకం చేసుకొని శుద్ధీకరించుకోమంటున్నాడు. పాత నిబంధనలో ఆయన దహించు అగ్ని, రోషము గల దేవుడు చెప్పింది చేస్తాడు. కానీ క్రొత్త నిబంధనలో ఆయన కృపామయుడు. హల్లెలూయా. ఆయన తన హృదయాన్ని మార్చుకుంటాడు. హల్లెలూయా.
నువ్వు ఆ అవిధేయతను మాంతే దేవుడు నీకు చేసినటువంటి కార్యాలకు నువ్వు అవిధేయుడు కాకుండా విధేయుడుగా నువ్వు మారితే నా దేవుడు నిన్ను కరుణిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది సౌలు జీవితంలో అసూయ. ఇది మనుషులకు సంబంధించి, దేవునికి సంబంధించింది అవిధేయత. రెండవది మనుషులకు సంబంధించింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందరికీ ఉపకారి. చెప్పాలి చేతులెత్తి బిగ్గరగా సంతోషం. హల్లెలూయా. నిన్నే ఆశీర్వదించాలని ఏం లేదు, నిన్నే వాడుకోవాలని ఏం లేదు, నీకే అన్ని కట్టబెట్టాలని ఏం లేదు. ఆయన అందరికీ ఉపకారం. ఆమేన్. ఎందుకు అసూయ? బాగుపడుతున్న వాడిని చూసి ఎందుకు అసూయ? ఆశీర్వదించబడుతున్న వాడిని చూసి ఎందుకు అసూయ? 4 రాళ్ళు సంపాదించుకుంటూ, స్థలాలు సంపాదించుకుంటూ, ఇల్లు సంపాదించుకుంటూ, 4 రాళ్ళు డబ్బులు కూడబెట్టుకుంటూ పచ్చదనంగా సంతోషంగా ఆనందంగా ఉంటే ఎందుకు నీకు అసూయ? దావీదు అందరి చేత పొగడబడుతున్నాడని, అందరి నోట ప్రశంసించబడుతున్నాడని సౌలు అసూయపడ్డాడు. నీకేం తక్కువ? నేను అంటాను, సౌలు ఎవరు? రాజు. దావీదు ఎవరు? సేవకుడు. నీకేంట్రా అసూయ? నువ్వు రాజుని. ఆమేన్. హల్లెలూయా. నీ దగ్గర సేవకుడు, నీ సైన్యంలో ఒకని వంటి వాడు, నీ పని వారిలో ఒకని వంటి వాడు. వెళ్ళమంటే వెళ్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పోయి ఆ పని చూసుకోరంటే వెళ్తాడు. కరెంటు బిల్లు కట్టరా అంటే కట్టేస్తున్నాడు. రాళ్ళు ఎత్తురా అంటే ఎత్తుతున్నాడు. చిమ్మురా అంటే చిమ్ముతున్నాడు. ఎందుకు అసూయ? అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్వభావం మనలో మారాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారాలి. లేదంటే ఆయన మారుస్తాడు. సౌలు మారలేదు. సౌలు దేవుడు అవకాశం ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది అతనికి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినా కూడా సౌలు మారలేదు. అందుకే దేవుడు అతన్ని మార్చేశాడు. ఈ సంవత్సరాంతంలో పాపంలో నుంచి బయటికి రావటానికి, చీకట్లో నుండి వెలుగులోకి రావటానికి, నీ యొక్క అపవిత్రతలో నుంచి పరిశుద్ధ వైపు రావటానికి నా దేవుడు మరొక అవకాశం నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఎవరికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సౌలు మారలే. అందుకే సౌలు జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఎక్కించిన వాడు దించేశాడు. నేను అంటున్నాను, ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే కదా ఆ స్థితిలో పెట్టింది. దేవుడే కదా ఆ స్థితిలో సౌలును తీసుకొచ్చి పెట్టింది. దేవునికి కనికరము లేదా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కరుణా సంపన్నుడే, కనికర సంపన్నుడే. కానీ ఆయన మాట మనం వినాలని కోరుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ప్రారంభం, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చూపించిన తన యొక్క స్వభావం ఏంటంటే, నా మాట వాళ్ళు వినలేదు, నా మాట వాళ్ళు వినలేదు, నా మాట వాళ్ళు వినలేదు, నా మాట వాళ్ళు వినలేదు, నా మాట వాళ్ళు వినలేదు. ప్రొద్దున్నే వెళ్ళాను, పెద్దలకడే వెళ్ళాను, పలకరించాను, దైవజనుల ద్వారా మాట్లాడాను, ఆయా రకాల వ్యక్తుల ప్రవక్తలను పంపించాను, వాళ్ళను పంపించాను, వీళ్ళను పంపించాను. నా మాటకు వాళ్ళు విలువివ్వలేదు, నా మాటకు వాళ్ళు అవిధేయులై. దేవుని మాటకు మనం ఎప్పుడు కూడా అవిధేయత చూపకూడదు పిల్లరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఆ విధంగా చేసి తన జీవితంలో
మరి నష్టం తెచ్చుకున్నాడు. నా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితాన్ని మార్చేశాడు. ఆమేన్. నీ జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను, చూడండి. మరి ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్నారు ఒక మాట మనం చదువుకున్నాం. చూడండి, కీర్తనల పుస్తకం 107వ అధ్యాయం 35వ వాక్యాన్ని ఒకసారి మనం చదువు. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లుగా పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి, వాటి వలన వారు సస్య సమృద్ధి పొందినట్లు చూశారు. హల్లెలూయా. అరణ్యంలో ఉన్నారంట, ఎండిన నేలలో ఉన్నారంట, సాగు చేయని భూముల్లో ఉన్నారంట, ఎన్నో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారంట. వాక్యం చెప్తుంది, ఆయన దాన్ని మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్చిన నీ జీవితం, ఆశీర్వదించి దీవించి నీ జీవితాన్ని, నీ బ్రతుకుని మార్చాడు కదా. ఈ 2020లో ఎన్నో రకాలుగా ప్రభు ఆయన ప్రేమను చూపాడు కదా. ఈరోజు ప్రభు యొక్క వాక్యం నీకు సెలవిస్తూ ఉంది, నువ్వు మారకూడదు. ఆమేన్. హల్లెలూయా. సౌలు వలె మనం అవిధేయులము కాకూడదు. సౌలు వలె మనుషుల పట్ల మనము అసూయ అనేది పడకూడదు. సౌలు అలా మారటానికి కారణం ఒక విషయం చెప్పి నేను ముగించేస్తా. సౌలు జీవితాన్ని దేవుడు నిలబెట్టిన వాడు, దేవుడు మార్చాడు. ఒకే ఒక మాట చెప్తా. సౌలు చేతిలో, వాక్యంలో ఎక్కడ చూసినా సౌలు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, అతని చేతిలో ఈటె ఉంటది. ఏముంటది? ఈటె. దావీదు చేతిలో ఏముందంటే సితారా ఉంది. ఏముంది? సితారా. ఈటె దేనికి వాడతారు? మనుషులను చంపటానికి, మనుషులను పొడవటానికి, మనుషుల్ని చంపటానికి, గాయపరచడానికి వాడతారు ఈటె. అది సౌలు చేతిలో ఉంది. సితారా ఎందుకు వాడారు? సితారా ఎందుకు వాడతారు? సితారా వాయిస్తూ ఉంటే ఒక హాయిగా ఉంటది, నెమ్మదిగా ఉంటది. అంటే దావీదు చేతిలో ఉన్న సితారా దేనికి సాదృశ్యం అంటే ప్రేమకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన దీవెనలను మీరు పోగొట్టుకోకూడదంటే, దేవుడిచ్చిన తలాంతులను, దేవుడిచ్చిన వరాలను, దేవుడిచ్చినటువంటి సమృద్ధి కృపను మీరు పోగొట్టుకోకూడదంటే, రాబో సంవత్సరంలో మీరు జారు విడుచుకోకూడదంటే ఈటె వదిలేయండి. ఏం వదలాలి? ఈటె వదలాలి, సితారా పట్టుకోవాలి. హల్లెలూయా. ఎవరిని గాయపరిచే మాటలు మాట్లాడద్దు. ఎవరిని కన్నీళ్లు తెప్పించే ప్రవర్తన నువ్వు చేయవద్దు. ఎవరిని మాటలతో అనేటువంటి గాయాలతో, ఎవరిని గాయపరిచే విధంగా, కన్నీళ్లు తెప్పించే విధంగా, బాధపరిచే విధంగా ఈ ప్రవర్తన మానుకో. ఏం పట్టుకోవాలి? సితారా పట్టుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమను పట్టుకున్నంత వరకు, ఆమేన్, హల్లెలూయా, ఆ ఆయుధాన్ని, ప్రేమ అనే ఆయుధాన్ని నువ్వు పట్టుకున్నంత వరకు నీకు నీ భర్తకు ఏ గొడవ రాదు, నీకు నీ అత్తకు ఏ గొడవ రాదు, నీకు నీ కోడలకి ఏ గొడవ రాదు, నీకు నీ సంఘానికి ఏ గొడవ రాదు. ప్రేమ అనే ఆయుధాన్ని నువ్వు పట్టుకున్నంత వరకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను దీవించాడు, దాన్ని ఎవడు మార్చలేడు. ఈ విషయాన్ని 2020 సంవత్సరాంతంలో నీ గుండెల్లో రాసి పెట్టుకో.
మార్చేది ఒకడే దేవుడు మార్చగలడు, లేదంటే నీకు నువ్వే మార్చుకోగలవు. ఆ విషయాన్ని కూడా గుండెల్లో పెట్టుకో. ఏమాత్రం మీరు భయపడవద్దు రాబోతున్న సంవత్సరాన్ని. ఇంకొక విషయం చెప్పనా, అనేక వైరస్లు భూప్రపంచం మీదకి రాబోతున్నాయి. బ్రిటన్ లో స్టార్ట్ అయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా కరోనా లాంటి వైరస్లు ఎన్నో రాబోతున్నాయి. ఎన్ని వచ్చినా, ఆమేన్, హల్లెలూయా, ఎన్ని అపాయకరమైనటువంటి మన మధ్యలోకి వచ్చినా దేవుడు నిన్ను దీవించాడు కాబట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి ఏది కూడా నిన్ను తాకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు మార్చిన దేవుడు నిన్ను, అలాగే ఆ మార్చిన జీవితాన్ని కూడా తిరిగి మార్చగలడు అనే విషయాన్ని నువ్వు గుండెల్లో పెట్టుకోవాలని ఈరోజు సందేశం. సౌలుని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుని గుండెల్లో పెట్టుకొని దేవునికి సంబంధించిన మాట అవిధేయత, మనుషులకు సంబంధించిన మాట అసూయ. అవిధేయతకు విధేయతకు మధ్యలో ఉన్న అక్షరం ఒకటే, ఆ. ఈ ఆని మీరు తీసేసుకోండి. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత, దేవుడు చెప్పిన ఏ మాటకైనా, దైవజనుల నోట నుండి పలికే ఏ మాటకైనా మీరు విధేయత చూపగలిగితే మీకిచ్చిన ఆశీర్వాదాన్ని ఎవడు మార్చలేడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే అసూయ, ఈ అసూయ అనే దాన్ని మట్టుబెట్టాడు. అది వదిలేసి ప్రేమ అనే ఆయుధాన్ని మీరు పట్టుకొని అందరి ఎడల ప్రేమను కలిగి మనం నడుచుకుందాం. మనకిచ్చిన ఏ ఆశీర్వాదమైన ఏ దీవెనైనా ఎవడు మార్చలేడు. ఆ మార్చడానికి వచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రవక్త. అంటే ప్రవక్త కూడా మార్చలేకపోతున్నాడు. అంటే నేను అంటాను, మిమ్మల్ని మీకు ఉద్యోగం ఇచ్చిన వాడు, మీకు సహాయం చేసేవాడు కూడా మీకు రావాల్సింది, మీకు ఇవ్వవలసింది మార్చలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు రావాల్సిన ఆరోగ్యాలు ఎవడు మార్చలేడు, మీకు రావాల్సిన నెమ్మదిని ఎవడు మార్చలేడు, ప్రవక్త అయినా మార్చలేడు. నీకు కలుగు చేసి ఏ చేతి అండ కింద నువ్వు ఉన్నావో వాళ్ళు కూడా నిన్ను ఏమీ చేయలేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుడు నీకున్నాడు. ఆయన ఎన్నటికీ మారడు, నువ్వు మారవద్దు. అందరి కళ్ళు మూసుకుందాం, ప్రభు సన్నిధిలో మోకరించుదాం.